गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन्नोतिभिः सीदसादनम् ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీ స్మృతి ఛానల్కు స్వాగతం అండి. నేను ఈ వీడియోలో దసరా నవరాత్రులు ఇప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చినాయి, అమ్మవారికి ఏ ఏ విధమైన ప్రసాదాలు తయారు చేసుకోవాలి, నవరాత్రి పూజా విధానం ఏ విధంగా జరుపుకుంటే మంచిది, ఇవన్నీ తెలియజేయబోతున్నానండి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో దసరా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు ఎప్పుడు జరుపుకోబోతున్నామంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనగా అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వయుజ నవమి అనగా అక్టోబర్ 11వ తారీఖు వరకు నవరాత్రులు జరుపుకుంటామండి. 10వ రోజు అంటే అక్టోబర్ 12వ తారీఖున ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు విజయదశమి పండుగ జరుపుకుంటాము. ఇప్పుడు నవరాత్రి పూజా విధానం తెలియజేయబోతున్నానండి. ఈ 9 రోజులు సంకల్పం, షోడశోపచార పూజ మరియు పంచోపచార పూజలు ఒకే విధంగా ఉంటాయండి. ఓం మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శ్రీ పార్వతీ ప్రసాద సిద్ధ్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య మీరు ఉన్న దిక్కును చెప్పాలండి. ప్రదేశే కృష్ణ గంగా గోదావరియా నర్మదేశ్య మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పాలి. ఆస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం చెప్పాలి. సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే ఆ రోజు తిథి చెప్పుకోవాలి. తిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోవాలి. గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోవాలి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్ర పుత్రికా నాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదేవతా స్వరూపిణి శ్రీ దుర్గాంబికాయై ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఒకసారి నీళ్లను ముట్టుకుని 9 రోజుల పూజా సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు షోడశోపచార పూజ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ధ్యానం శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి పుష్పము వేయవలెను. శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీం అంబాం దుర్గాం చండీం నమామ్యహం శ్రీ దుర్గాదేవ్యై నమః ఆవాహయామి పుష్పము వేయవలెను. ఆసనం రత్నసింహాసనమిదం దేవీ స్థిరతాం సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమః ఆసనం సమర్పయామి అక్షతలు వేయవలెను. పాద్యం సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ దుర్గాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి నీరు చల్లవలెను. అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి నీరు చల్లవలెను. ఆచమనం సువర్ణ కలసానీతం చందనాగరు సంయుతాం మధుపర్కం గృహాణత్వాం దుర్గాదేవి నమోస్తుతే శ్రీ దుర్గాదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి నీరు చల్లవలెను. మధుపర్కం పెరుగు తేనె నేయి నీరు పంచదార వీనిని మధుపర్కం అంటారండి. పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవీకి నివేదన చేయాలి. పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దానిని దేవీకి నైవేద్యంలో నివేదన చేసి స్నానజలంతో కలిపి ప్రసాద తీర్థంగా తీసుకోవాలి. మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరాజల సంయుతం మఢ ఉపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే శ్రీ దుర్గాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం శ్రీ దుర్గాదేవ్యై నమః క్షీరేణ స్నపయామి. దేవీకి పాలతో స్నానం చేయించాలి.
శ్రీ దుర్గాదేవ్యై నమః దధ్నా స్నపయామి, దేవీకి పెరుగుతో స్నానము చేయించాలి. శ్రీ దుర్గాదేవ్యై నమః అజ్యేన స్నపయామి, దేవీకి నెయ్యితో స్నానం చేయించాలి. శ్రీ దుర్గాదేవ్యై నమః మధున స్నపయామి, దేవీకి తేనెతో స్నానం చేయించాలి. శ్రీ దుర్గాదేవ్యై నమః శర్కరేణ స్నపయామి, దేవీకి పంచదారతో స్నానం చేయించాలి. ఫలోదక స్నానం. శ్రీ దుర్గాదేవ్యై నమః ఫలోదకేన స్నపయామి, దేవీకి కొబ్బరి నీళ్లతో స్నానం చేయించాలి. శ్రీ దుర్గాదేవ్యై నమః పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ ఇతం శుద్ధోదకమిదం స్నానం గృహాణ సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యై నమః స్నానం సమర్పయామి, దేవీకి నీళ్లతో స్నానం చేయించి నీరు చల్లాలి. వస్త్రం. సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు చీర కానీ జాకెట్టు కానీ ఏదైనా సరే అమ్మవారికి వస్త్రయుగ్మం కింద సమర్పించుకోవచ్చండి. లేదంటే ఒక దూదికి పసుపు కుంకుమ రాసి అది కూడా వస్త్రయుగ్మం కింద సమర్పించుకోవచ్చు. ఉపవీతం. తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం ఇదం దేవి గృహాణత్వాం శుభప్రదే. శ్రీ దుర్గాదేవ్యై నమః ఉపవీతం సమర్పయామి. ఉపవీతం అంటే యజ్ఞోపవీతం అండి. యజ్ఞోపవీతం కింద ఒక దూదిని వత్తు కింద తయారు చేసి దాని మధ్యలో పసుపు కుంకుమ రాసి దానిని అమ్మవారికి ఉపవీతం కింద సమర్పించుకోవచ్చు. గంధం. శ్రీకంఠం చందనం దివ్యం గంధాఢ్యాం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం. శ్రీ దుర్గాదేవ్యై నమః గంధం సమర్పయామి. గంధం అమ్మవారిపైన చిలకరించవలెను. ఆభరణములు. కేయూర కంకణై దివ్యై హారానూపుర మేఖలా విభూషణాన్య మూల్యాని గృహాణ సురపూజితే. శ్రీ దుర్గాదేవ్యై నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పములు. మల్లికా జాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్తదా శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. శ్రీ దుర్గాదేవ్యై నమః పుష్పాంజలిం సమర్పయామి. పువ్వులను పూలమాలను అమ్మవారికి సమర్పించుకోవలను. పసుపు. హరిద్రాచూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం దియతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతాం. ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబికాయై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి. పసుపు వేయవలను. కుంకుమ. యాగం కుర్యా సినీవాలి యారాకా యా సరస్వతి ఇంద్రాణి మహ్యభూత మేవరుణానీం స్వస్థయే. ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబికాయై నమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. కుంకుమను అమ్మవారికి సమర్పించాలి. అధాంగ పూజ. పువ్వులతో కానీ అక్షతలతో కానీ పసుపు కుంకుమతో కానీ పూజ చేస్తూ ఉండాలి. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం కాత్యాయన్యై నమః గుల్ఫౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాంతాయై నమః ఊరూ పూజయామి. ఓం భద్రకాళ్యై నమః కటిం పూజయామి. ఓం కపాలిన్యై నమః నాభిం పూజయామి. ఓం శివాయై నమః హృదయం పూజయామి. ఓం జ్ఞానాయై నమః ఉదరం పూజయామి. ఓం వైరాగ్యై నమః స్తనౌ పూజయామి. ఓం వైకుంఠవాసిన్యై నమః వక్షస్థలం పూజయామి. ఓం దాత్ర్యై నమః హస్తౌ పూజయామి. ఓం స్వాహాయై నమః కంఠం పూజయామి. ఓం స్వధాయై నమః ముఖం పూజయామి. ఓం నారాయణ్యై నమః నాసికాం పూజయామి. ఓం మహేశ్యై నమః నేత్రం పూజయామి. ఓం సింహవాహనాయై నమః లలాటం పూజయామి. ఓం రుద్రాణ్యై నమః స్తోత్రే పూజయామి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర పూజ. ఏ రోజు ఏ దేవి అవతారమైతే ఆ రోజు అష్టోత్తరము చదవవలెను. తరువాత పంచోపచార పూజ చేయాలండి. ధూపం. కర్దమేన ప్రజాభూత సంభవ కర్దమశ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ధూపమాగ్రాపయామి. అగరవత్తు ధూపం చూపించవలెను. దీపం. గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్తాదీపం ప్రయచ్చామి దేవ్యై చ పరమాత్మనే త్రాహిమాం నరకోద్ఘార దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ దుర్గాదేవ్యై నమః దీపం దర్శయామి. దీపానికి నమస్కారం చేసుకోవలెను.
నైవేద్యం అన్నం చతురిధం స్వాదురసై సర్పి సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు. మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడి చేతితో సమర్పించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిదానమపి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైశ్చ కర్పూరై నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ దుర్గాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే. సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని భవంతు. శ్రీ దుర్గాదేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఎడమ చేతితో గంటను వాయించుచు కుడి చేతితో హారతిని ఇయ్యవలెను. మంత్రపుష్పము కుడి చేతిలో పువ్వులు అక్షతలు పట్టుకొనవలెను. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబికాయై నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. పువ్వులు అక్షతలు అమ్మవారికి సమర్పించవలెను. సాష్టాంగ నమస్కారము ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రాణమోష్టాంగ ఉచ్యతే. శ్రీ దుర్గాదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం సమర్పించవలెను. ప్రదక్షిణ కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ దుర్గాదేవ్యై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రార్థనం సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి స్వరూపిణి పూజాం గృహాణ కౌమారి జగన్మాత నమోస్తుతే. శ్రీ దుర్గాదేవ్యై నమః. ప్రార్థనాం సమర్పయామి. అమ్మవారికి ప్రార్థన చేసుకోవాలి. సర్వోపచారాలు ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రాపయామి, ఆందోళికం నారోహయామి, సమస్త రాజోపచార పూజాం సమర్పయామి. శ్రీ దుర్గాదేవ్యై నమః. సర్వోపచారాన్ సమర్పయామి. క్షమాప్రార్థన అక్షతలు నీటితో పళ్ళెంలో విడవవలెను. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మిక శ్రీ దుర్గాదేవ్యై నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీదేవి పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు అమ్మవారి తీర్థం తీసుకొనవలను. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభం. ఇప్పుడు నేను అమ్మవారి ఏ అలంకరణకు ఏ నైవేద్యం పెట్టవలనో చెప్పబోతున్నానండి. శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవికి చలిమిడి వడపప్పు పాయసం సమర్పించుకోవాలి. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి తీపి బూందీ శనగలు సమర్పించుకోవాలి. శ్రీ గాయత్రీదేవికి రవ్వ కేసరి పులిహోర సమర్పించుకోవాలి. శ్రీ అన్నపూర్ణాదేవికి పొంగలి సమర్పించుకోవాలి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి పులిహోర పెసరబూరెలు సమర్పించుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్నం సమర్పించుకోవాలి. శ్రీ సరస్వతీదేవికి అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి సమర్పించుకోవాలి. శ్రీ దుర్గాదేవికి గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు సమర్పించుకోవాలి. శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి చక్కెర పొంగలి సమర్పించుకోవాలి. శ్రీ రాజరాజేశ్వరి దేవికి పులిహార గారెలు లేదా బూరెలు సమర్పించుకోవాలండి. ఈ పూజా విధానం మొత్తం మీకు 9 రోజులు కుదరకపోతే కనీసం సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులైనా చేస్తే అమ్మవారి దయకు పాత్రులవుతారు. అంతేనండి. ఈ విధంగా అమ్మవారి పూజ మీరు చేసుకుని అమ్మవారి దయకు పాత్రులవి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని భావిస్తూ, మీకు కానీ ఈ పూజా విధానం నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.